హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ మీకు చూపించే మెయిన్ హైవే రోడ్ వచ్చేసి మనకి ఆగిరిపల్లి నున్న వెస్ట్ బైపాస్ వేసారండి కొత్తగా. ఆ రోడ్ అయితే మనకి కలుస్తుంది అటు వైజాగ్ హైదరాబాద్ వెళ్ళే హైవేకి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి రామర్పాడు ఫ్లైఓవర్, అలాగే ఏలూరు రోడ్డు, వైజాగ్ ఇదంతా కూడా ఈ సరౌండింగ్లో ఈ మెయిన్ హైవేకి వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ వచ్చేసి మనకి లోపల గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి మనం ఎంటర్ అవుతున్నామండి. సో మొత్తం కూడా మీరు చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. సో మీకు తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. లోపల గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వచ్చాం. ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్ అండి. సో ఇందులో మనకి తార్ రోడ్లు అన్నీ కూడా అయిపోయినాయి, కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటున్నారు. సో చాలా బాగుంటుందండి. మనకి క్లబ్ హౌస్ కానీ అలాగే మనకి పార్క్ కానీ అన్నీ కూడా నిర్మిస్తున్నారు. సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా మనకి అతి తక్కువ కాస్ట్లో గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఫ్లాట్స్ అండి ఇవి. సో చూసిన ఇదంతా పార్క్ అనమాట. మనకి 40 ఫీట్స్ రోడ్ అనమాట. ఇదంతా కూడా సెకండ్ ఫేజ్లో వస్తుంది. ఇది చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ అయితే. ఇదంతా కూడా క్లబ్ హౌస్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆ కాంపౌండ్ వాళ్ళంతా కనపడేది మనకు 2 ఎకరాల్లో పార్క్ అయితే నిర్మిస్తున్నారు. సో మీకు ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఈ ఎల్లో పోస్టులు కనపడే ఇవి కనపడుతున్నాయి కదండి, ఎల్లో పోస్టులు. ఇదంతా 40 ఫీట్ రోడ్ అనమాట. సో మనకి ఫ్లాట్ ముందు 40 ఫీట్ రోడ్డు, తార్ రోడ్లు అయితే వస్తున్నాయండి. ఇక్కడ మనకి 2 BHK 3 BHK ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫీచర్స్ ఉన్న ఈ ఫ్లాట్స్ అయితే మీకు సేల్కి అయితే ఉన్నాయండి. సో ఇక్కడ పోస్టులు కనపడుతున్నాయి కదా, ఎల్లో పోస్టులు, ఈ 3 పోస్టులు అనమాట. ఇవి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయండి ఈ ఫ్లాట్స్ అయితే. సో 200 గజాలు 200 గజాలు 400 గజాలు అయితే మనకి ఈ ఫ్లాట్స్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. సో కొలతలు కూడా మనకి 36 వెడల్పు ఉంటుంది, లోతు 50 అండి. సో ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. 200 గజాల చొప్పున మనకి వెస్ట్ ఫేసింగ్లో 2 ఫ్లాట్లు, అలాగే ఈస్ట్ ఫేసింగ్లో 1 ఫ్లాట్ అయితే ఉంది. సో మనకి మీకు రేటు కూడా చెప్తాను. మనకి నాన్ లేఅవుట్లోనే మనకి ఎక్కడ కరెంటు సదుపాయం లేకుండా ఉన్న చోట మనకి 32,000 35,000 అలా అమ్ముతున్నారండి. ఇదైతే మనకి గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో మనకి అతి తక్కువ కాస్ట్లో వస్తుంది. లేఅవుట్ ఫ్లాట్స్ అండి ఇవి. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో మనకి 2 పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, ఎల్లో పోస్ట్స్. ఇవి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి, 200 గజం. ఈస్ట్ ఫేసింగ్ అయితే ఒకటే ఫ్లాట్ అయితే ఉందండి. సో మొత్తం కూడా సేల్ అయిపోయి ఉన్నాయి. సో ఇది కూడా కొలతలు వచ్చేసి మనకి 36 50 అండి కొలతలు. 200 గజాలు, 40 ఫీట్ రోడ్స్, చాలా బాగుంటుంది ఫీచర్స్. సో మనకి ఇటు రామర్పాడు ఫ్లైఓవర్కి వెళ్ళడానికి, అలాగే ఏలూరు రోడ్డు, అలాగే వైజాగ్ వెళ్ళడానికి, ఇటు వెస్ట్ బైపాస్కి, ఇటు మనకి నూజివీడు హైవేకి, అలాగే మనకి సరౌండింగ్స్లో మనకి సోనో విజన్, అలాగే డీమార్ట్ అన్నీ కూడా కంపెనీ మనకి షాపింగ్స్ మాల్ అయితే వచ్చినాయండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మనకి గజం వచ్చేసి 35,000 చెప్తున్నారండి. సో మీకు దీంట్లో 80% గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. సో బ్యాంక్ లోన్ కూడా మేమే ఏర్పాటు చేసి పెడతాం. సో గవర్నమెంట్ వాల్యూ అయితే ఇక్కడ 20,000 ఉందండి. సో ఎవరికైనా బ్యాంక్ లోన్ కావాలి, మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా గేటెడ్ కమ్యూనిటీ కావాలనుకున్న వాళ్ళు ఇది ఒక మంచి అవకాశం అండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. గజం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 35,000 చెప్తున్నారు, అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే 33,000 చెప్తున్నారండి. సో ఫైనల్ ఏం కాదు, ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది ఆ సైటు గజానికి. సో ఇలాంటి ఫ్యూచర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మరి ఇయే కాదండి, 2 BHK ఫ్లాట్స్, అలాగే మీకు ఓపెన్ ల్యాండ్స్, ఇండిపెండెంట్ హౌస్ అయితే మా వద్ద ఉన్నాయి. సో మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.